హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో పచ్చి చేపల కూర చేసుకుంటాను. బొమ్మిడాయల పులుసు. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. బౌల్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా గోల్డ్ కలర్ రావాలంటే ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు బాగా ఆయిల్లో వేగితే బాగా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక 4 తీసుకోవాలి. అవి కూడా సన్నంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి తాలింపులో. టమాటాలు మగ్గుతా ఉన్నాయి కదా, ఇలాప్పుడు మనం చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాము. ఈ నానబెట్టుకున్న చింతపండు కలుపుకోవాలి. పెద్ద బత్తాయికాయ సైజు అంత చింతపండు తీసుకొని అది బాగా ఈ విధంగా కలుపుకొని రసం తీసేసుకోవాలి. టమాటాలు బాగా ఈ విధంగా ఉడికిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. పసుపు వేసి తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్నాం కదా చింతపండు పులుసు, అది పోసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చింతపండు పులుసు పోసిన తర్వాత కలిపేసుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బొమ్మిడాయలు ఈ విధంగా శుద్ధంగా చేసేసుకోవాలి. పొట్టేం లేకుండా శుద్ధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో వేసేసుకోవాలి పులుసులో. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇంక మళ్ళీ కలపకూడదు. ఈ విధంగా ఇప్పుడే కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. కూర ఉడకతా ఉంది కదా, దాంట్లోకి కొద్దిగా అల్లము, తెల్లగడ్డ తీసుకొని దంచేసుకోవాలి. 4 తెల్లపాయలు తీసేసుకోవాలి. ఇవి కూడా దంచుకోవాలి. ఈ విధంగా మెత్తంగా దంచేసుకోవాలి. ఇప్పుడు కూర ఈ విధంగా బాగా సగం ఉడికిన తర్వాత ఇది వేసేసుకోవాలి. ఆడరంత వేసేసుకోవాలి. ఒకటి ఇక్కడ వేయకూడదు, గట్లుగా ఉంటుంది. మనం గింటి పెట్టి కలిపెట్టాం కదా, అందుకని ఈ విధంగా వేసుకొని ఒకసారి మసిగొడ్డ తోటి పట్టుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా చిక్కంగా ఉడికిన తర్వాత మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేపుకొని బాగా దంచుకొని పొడి చేసుకోవాలి. దోరగా వేపుకొని పొడి చేసుకోవాలి, లేకపోతే కూర నల్లగా ఉంటుంది మాడిపోతే. ఇప్పుడు ఈ పొడి వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా పొడి వేసిన తర్వాత 1 నిమిషం ఉంచుకొని దించేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బొమ్మిడాయల పులుసు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.